హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మనము క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి గ్రామర్ చూద్దాము. ప్రతి ఒక్క టాపిక్ కూడా కవర్ అయ్యే విధంగా మనము క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, అలాగే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేటి మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్కి టెట్కి కావాల్సినటువంటి సైకాలజీ కానీ, తెలుగు కానివ్వండి, అలాగే ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. సో ప్రతి ఒక్కరు కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ద ఫుడ్ వాజ్ స్పైసీ. He ate the food. These two sentences can be combined using the relative pronoun as. ఇక్కడ మనము టూ సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ద ఫుడ్ వాజ్ స్పైసీ, అలాగే హీ ఏట్ ద ఫుడ్ అని ఇచ్చారు. సో దీన్ని మనము రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకొని కంబైండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎలా కంబైన్ చేస్తామండి? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ అనమాట. ద ఫుడ్ వాజ్ స్పైసీ విచ్ హీ ఏట్ ద ఫుడ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము విచ్ అనేది ఎందుకు యూజ్ చేసాము అంటే ఇక్కడ మనము ఫుడ్ అనమాట, ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ద ఫుడ్ వాజ్ స్పైసీ, ఫుడ్ అనేది ఎలా ఉంది? స్పైసీగా ఉంది. సో హీ ఏట్ ద ఫుడ్. ఇక్కడ ఫుడ్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి మనం విచ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ మనము టూ సెంటెన్స్ ఇచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేసి కంబైన్ చేయమని ఏదైనా హ్యూమన్ నేమ్ అలా ఇచ్చినప్పుడు మనము హూ అనేది రాయాల్సి ఉంటుందండి. హూ అనేది మనము హ్యూమన్ బీయింగ్స్ అంటే లివింగ్ థింగ్స్కి యూజ్ చేస్తాము. ఇక్కడ ఫుడ్ గురించి ఇచ్చారు కాబట్టి ఇది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి దీనికి మనం వచ్చేసి విచ్ అనేది యూజ్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ అండి. ద ఫుడ్ వాజ్ స్పైసీ విచ్ ఏట్ ద ఫుడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్టర్డే ఐ బాట్ డాష్ ఐఎస్ఐ ప్రోడక్ట్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనము ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఎస్ఐ, ఇక్కడ మనకు ఐఎస్ఐ అనేది మనకు వొవెల్ సౌండ్ అండి. మనకు వొవెల్ సౌండ్స్ ముందు మనము ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాము? యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. కాబట్టి యాన్ అనేది యూజ్ చేయాలి. ఎస్టర్డే ఐ బాట్ యాన్ ఐఎస్ఐ ప్రోడక్ట్. వొవెల్ సౌండ్స్కి ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ ద అబౌవ్ సింపుల్ సెంటెన్స్ ఈజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్గా రాయాల్సి ఉంటుంది. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనకు ఒక మెయిన్ క్లాజ్ ఉంటుందండి, మిగతాది సబార్డినేట్ క్లాజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ ఐ గేవ్ హిమ్ ద క్యాన్ విచ్ హ్యాడ్ వైన్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఐ గేవ్ హిమ్ ద క్యాన్ అనేది మనకు మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ వైన్ అనేది వచ్చేసి మనకు సబార్డినేట్ క్లాజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సింపుల్ సెంటెన్స్ను ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్ అనే దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎలా రాస్తాము? ఐ గేవ్ హిమ్ ద క్యాన్ విచ్ హ్యాడ్ వైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్ అని ఇచ్చారు. నెవర్ అంటే ఏంటండి? నెగిటివ్ సెంటెన్స్ అనమాట. అంటే నేను ఇక్కడ స్మోక్ చేయను అనేసి ఇచ్చారు. సో నెగిటివ్ సెంటెన్స్కి మనకు ఎప్పుడైనా సరే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చూసుకున్నట్లే హ్యావ్ ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఐ హ్యావ్ నెవర్ స్మోక్డ్. నెవర్ అనేది ఏంటిది? మనకు ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్కి మనకి ఎప్పుడైనా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. కాబట్టి హ్యావ్ ఐ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకు సబార్డినేట్ కంజంక్షన్ ఏది అనేసి అడగడం జరిగింది. సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది అడుగుతారండి. అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, కంజంక్షన్స్ కానీ, ఆర్టికల్స్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎక్కడ చూసుకున్న వాటిల్లో మనకు
ఇక్కడ సో కానీ దేర్ ఫోర్ హెన్స్ ఇవన్నీ వచ్చేసి మనకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ అవుతాయండి. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అడిగారు కాబట్టి సో ఇక్కడ థ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ దేర్ ఫోర్ కానీ సో కానీ హెన్స్ కానీ ఈ మూడు వచ్చేసి మనకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండి. సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఆప్షన్ 1. థ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్. నెక్స్ట్ దే వర్ హియర్ విత్ అజ్ ద అడ్వర్బ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఇస్. ఇక్కడ మనకు సెంటెన్స్ అయితే ఇచ్చారు కదా, దే వర్ హియర్ విత్ అజ్, దీంట్లో మనకు అడ్వర్బ్ ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ హియర్ అనేది మనకు అడ్వర్బ్ అండి. హియర్ అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనమాట, ప్లేస్కి సంబంధించినటువంటి అడ్వర్బ్. ఇక్కడ అజ్ అనేది ఏమవుతుందండి, మనకు ప్రనౌన్ అవుతుంది. అలాగే విత్ చూసుకున్నట్లయితే ప్రపోజిషన్ అవుతుంది. ఇక్కడ వర్ వచ్చేసి మనకు యాక్సిలరీ వర్బ్ అండి. ఇక్కడ అడ్వర్బ్ అడిగారు కాబట్టి హియర్ అనేది మనకు అడ్వర్బ్ అనేది అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏదవుతుందండి, ఆప్షన్ 3. ఇక్కడ హియర్ అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ లెటర్ రైటింగ్ సూపర్స్క్రిప్షన్ మీన్స్. ఇక్కడ మనకు సూపర్స్క్రిప్షన్లో మనకు ఏమి ఉంటుందంటే మనకు దాదాపుగా సూపర్స్క్రిప్షన్ అనేది మనకు అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ అయితే ఉంటుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద కరెక్ట్ ఇఫ్ క్లాజ్ ఇన్ ద అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకొని మనం దాంట్లో అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ ఏది అనేసి మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 వచ్చేసి ఇఫ్ ఐ హ్యాడ్ మై లంచ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ద హంగ్రీ. ఇది వచ్చేసి మనకు అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ బీ ఈజ్ అనేసి అడుగుతున్నారు. మనకు పాస్ట్ పార్టిసిపుల్ బీకి ఏమవుతుందండి, బీన్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద లెక్సికల్ వర్డ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అనేసి అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మైట్, గివ్, హ్యాడ్, బీన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు లెక్సికల్ వర్బ్ అంటే ఏంటండి, మెయిన్ వర్బ్ అండి. లెక్సికల్ వర్బ్ అంటే ఏంటంటే మెయిన్ వర్బ్ అనమాట. మెయిన్ వర్బ్ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో గివ్ అనేది మనకు మెయిన్ వర్బ్ అండి. ఇక్కడ మైట్ కానివ్వండి, అలాగే హ్యాడ్, నెక్స్ట్ వచ్చేసి బీన్ కానివ్వండి, ఇవన్నీ యాక్సిలరీ వర్బ్స్ అనమాట. సో మనకు మెయిన్ వర్బ్ ఏదవుతుంది, గివ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హీ ఈజ్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ద అబోవ్ సెంటెన్స్ కెన్ బి కరెక్టెడ్ యాజ్. అంటే మనకు ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారండి. సో దీంట్లో మనకు కరెక్షన్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏ హంబుల్ అనేసి రాయాలండి. ట్రూలీ హంబుల్ అనేది మనకు కరెక్ట్ ఫామ్ అనేది కాదు. సో ఇక్కడ ఏ హంబుల్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 3 హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్, ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఫ్లడ్స్ ద ల్యాండ్ లార్డ్స్ ఫిష్డ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ బై రైజింగ్ ద రెంట్స్. ద అండర్లైన్డ్ ఇడియం ఫిష్డ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ మీన్స్ అని ఇచ్చారు. అంటే దీనికి ఇడియం ఏంటో మనం చూడాలండి. ఫిష్డ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనం సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఫ్లడ్స్ అంటే కరువు కాటకాల వల్ల ద ల్యాండ్ లార్డ్స్ అంటే ఓనర్స్ ఉంటారు కదా, ఇంటికి సంబంధించిన ఓనర్స్ అనుకోండి, ఫిష్డ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ బై రైజింగ్ రెంట్స్, వాళ్ళు వాటర్ లేవు, మనకు కరువు వచ్చింది కదా, సో వాటర్ లేవు అనేసి వాళ్ళ రెంట్లు అయితే పెంచడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇడియం ఏంటి అని చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి. టుక్ అన్డ్యూ అడ్వాంటేజెస్ ఆఫ్ అదర్స్ డిఫికల్టీస్. అంటే వాళ్ళు ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి మేము రెంట్ పెంచుతున్నాము అనేటటువంటిది చేయడం జరిగింది. సో ఇక్కడ ఫిష్డ్ ఇన్ ట్రబుల్ వాటర్ అంటే దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని, అంటే ఇక్కడ ఫ్లడ్స్ అనేటటువంటి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు రెంట్ అనేది పెంచారనమాట. సో కాబట్టి దీనికి ఇడియం ఫిష్డ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అనే దానికి ఇడియం ఏంటి అంటే టుక్ అన్డ్యూ అడ్వాంటేజెస్ ఆఫ్ అదర్ డిఫికల్టీస్.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే రామ్ సెడ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు కాశ్మీర్. ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అనేసి ఇచ్చారనమాట. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. సో దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూస్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఎలా మారుతుంది అంటే రాము సెడ్ దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ టు కాశ్మీర్. ఇక్కడ చూసారు కదా, రామ్ సెడ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు కాశ్మీర్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలండి. రిపోర్టెడ్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి కాబట్టి మనకు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి రాము సెడ్ దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ టు కాశ్మీర్. ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దే మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్. చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. ఇక్కడ వచ్చేసి మనకు ఆఫ్ అనేదాన్ని యూస్ చేయాలండి. జెలస్ అనేదానికి మనకి ఎప్పుడైనా ఆఫ్ అనేటటువంటి ప్రపోజిషన్ వస్తుంది. ఇక్కడ మిగతా ఫిట్ పెట్టాలనుకుంటే ఇక్కడ చూడండి, దే మే ఫీల్ జెలస్ టు యువర్ సక్సెస్ అనేది రాదు. సో దే మే ఫీల్ జెలస్ ఫర్ యువర్ సక్సెస్ కూడా రాదండి, విత్ యువర్ సక్సెస్ కూడా రాదు, ఆఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రపోజిషన్స్ అనేటివి మనకు కొన్ని సెంటెన్స్కి జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దే పోస్ట్పోన్డ్ దేర్ పిక్నిక్ డ్యూ టు హెవీ రెయిన్స్. ద మీనింగ్ ఆఫ్ డ్యూ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అని ఇచ్చారు. అంటే వీళ్ళు వచ్చేసి వాళ్ళ పిక్నిక్కి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకు? హెవీ రైన్స్ వల్ల పోస్ట్పోన్ అయితే చేసుకున్నారనమాట. సో ఎందుకు అనేటటువంటిది మనకు వీటిల్లో యాన్ అకౌంట్ ఆఫ్, ఇక్కడ వచ్చేసి యాన్ అకౌంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటండి, మనకు హెవీ రెయిన్స్ వల్ల అని వచ్చారు కదా. సో యాన్ అకౌంట్ ఆఫ్ అంటే వలన అనేసి మనకు మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అకౌంట్ ఆఫ్ అనేది యూస్ చేయాలన్నమాట. డ్యూ టు అంటే యాన్ అకౌంట్ ఆఫ్. నెక్స్ట్